ఎపిసోడ్ 3 శివుని విల్లు విరగడం. యజ్ఞం పూర్తి చేసిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనకరాజు పాలించే మిథిలా రాజ్యానికి తీసుకెళ్లాడు. జనకరాజు వారిని ఎంతో గౌరవంగా స్వాగతించాడు. జనకరాజు వారికి శివునికి చెందిన శక్తివంతమైన విల్లు గురించి చెప్పాడు. ఈ దివ్య విల్లు చాలా బరువైనది మరియు ఏ సాధారణ మానవుడు దానిని ఎత్తలేడు. ఈ విల్లును ఎత్తి తాళగల వ్యక్తి తన కుమార్తె సీతను వివాహం చేసుకుంటానని జనకరాజు వాగ్దానం చేశాడు. వివిధ దేశాల నుండి వచ్చిన చాలామంది రాజులు మరియు యోధులు విల్లును ఎత్తడానికి ప్రయత్నించారు. కాని అందరూ విఫలమయ్యారు. కొందరు దానిని కదపలేకపోయారు. రాముణ్ణి ప్రయత్నించమని అడిగినప్పుడు అతను గౌరవంగా విల్లుకు నమస్కరించి శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ప్రశాంతమైన బలంతో రాముడు విల్లును సులభంగా పైకి లేపాడు. అతను దానిని తాడు వేయడానికి ప్రయత్నించినప్పుడు విల్లు అకస్మాత్తుగా పెద్ద ఉరుములాంటి శబ్దంతో రెండుగా విరిగింది. భూమి కంపించింది. అందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. జనకరాజు చాలా సంతోషించాడు. సీతను రాముడితో వివాహం జరుగుతుందని ప్రకటించాడు. త్వరలోనే ఒక గొప్ప వివాహం జరిగింది. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నాడు. మిథిలా నగరం ఆనందం, సంగీతం మరియు ఋషుల ఆశీర్వాదాలతో జరుపుకుంది. ఆ విధంగా రాముడు మరియు సీతల దైవీక వివాహం జరిగింది. నీతి మరియు వినయం ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తాయని చూపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది డివోషనల్ ఎక్స్ప్లోరర్.